నమస్తే అండి. టెర్రస్ గార్డెన్ గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇది సేఫేనా? వాటర్ లీక్ అవుతుంది కదా! లీక్ అయిన వాటర్ వల్ల స్లాబ్ పాడవుతుంది కదా! ఇంత వెయిట్ మనం ఉంచొచ్చా? లేకపోతే ఆ చెట్ల వేర్ల వల్ల స్లాబ్ పాడవుతుంది, గోడలు పాడవుతాయి కదా! ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి. బట్ టెర్రస్ గార్డెన్ ఈజ్ సేఫ్ వెన్ వీ డన్ ద రైట్ వే. ఒక ప్రాపర్ వేలో చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఫస్ట్ మనం టెర్రస్ గార్డెనింగ్ చేయించాలన్నప్పుడు ఒక ఇంజినీర్‌ని కలిసి ఎస్టిమేషన్ తీసుకోవాలి. ఎంత వెయిట్ అయితే మనం ఉంచొచ్చు స్లాబ్ మీద అనేది. తర్వాత ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. మేమైతే ఇలా స్లాబ్ వేసేటప్పుడు వాటర్ ప్రూఫింగ్ చేయించాం. స్లాబ్ వేసిన తర్వాత కూడా వాటర్ ప్రూఫింగ్ చేయించాము. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం చెట్లకు పోసే వాటర్ డైరెక్ట్ స్లాబ్ మీద పడుకోకుండా రెయిన్ వాటర్ వెళ్ళే పైప్ ఉంటుంది కదండి, అందులోంచి వెళ్ళేలాగా స్లాబ్కి టచ్ అవ్వకుండా వెళ్ళేలాగా మేమైతే ఇలా పైప్స్ సెట్ చేయించాము. నెక్స్ట్ బరువైన మట్టి కూడా డైరెక్ట్గా స్లాబ్ మీద పడుకోకుండా లైట్ వెయిట్ ప్యాండింగ్ మిక్సెస్ వస్తాయి, లైక్ కోకోపీట్, కంపోస్ట్, గార్డెన్ సాయిల్ మిక్స్ ఇలాంటివి. మేమైతే 70% వరకు ఈ మిక్సెస్ యూస్ చేసాం. ఓన్లీ 30% మనీ యూస్ చేసామండి. నెక్స్ట్ స్లాబ్కి కుండీకి మధ్యలో దూరం ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మేమైతే ఇలా 4 ఇంచెస్ ఇటుకలు పెట్టించేసి దాని మీద ఒక సిమెంట్ ప్లేట్ పెట్టించేసి దాని మీద కుండీ కట్టించాము. ఇలా దాంతో స్లాబ్ మీదకి డైరెక్ట్ వాటర్ అయితే దిగదు. స్లాబ్కి ఆ కుండీకి మధ్య 4 ఇంచెస్ గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఈ చెట్లు కూడా మీనియేచర్ ప్లాంట్స్ అండి, లైక్ బోన్సాయ్ లాగా. కాబట్టి వాటి రూట్స్ వల్ల కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు, ఇవి పెద్దగా పెరగవు కూడా. ఇలా సరిగ్గా ప్లాన్ చేస్తే టెర్రస్ గార్డెన్ ఈజ్ సేఫ్ అండ్ మన పిల్లలకి మనం నేచర్ గురించి నేర్పించే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కూడా. థ్యాంక్ యూ.